హనుమకొండ జిల్లాలో ప్రజల వద్దకి ఆర్టీసీ సేవలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ డిపో 1 మేనేజర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రజలు ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయకూడదని అవగాహన కల్పించడం జరిగిందని మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలకు, తీర్థయాత్రలకు ఆర్టీసీ బస్సులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 12 సంవత్సరాలలోపు విద్యార్థులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కలగదని, పాఠశాల వద్దకే వచ్చి బస్సు పాసులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆర్టీసీ సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని సుఖమైన ప్రయాణ సౌకర్యం చేయగలిగిన వారిని వాళ్ళు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకతి సాంభయ్య, హనుమకొండ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి 10వ తరగతి లోపల పిల్లలందరికీ కూడా 1/3 కాంపిటీషన్ పాసులు, బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 నుంచి 10వ తరగతి ఆడపిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. మరి వికలాంగులైతే 50% కంటే ఎక్కువ ఉన్న వికలాంగులకైతే 50% ఛార్జీలో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అందరి వికలాంగులతో 80% కంటే ఎక్కువ ఉండి పక్కన సహాయకులు ఉంటే సహాయకులు కూడా 50% ఛార్జీతో అన్ని బస్సుల్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళకు కానీ, శుభకార్యాలకు కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం రిజర్వేషన్ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్టయితే 4 రోజుల ముందు కానీ జూన్ 30 తారీఖు లోపల మన రిజర్వేషన్ సౌకర్యం 12 సంవత్సరాల నుంచి 10వ తరగతి లోపల పిల్లలందరికీ కూడా 1/3 కాంపిటీషన్ పాసులు, బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా